ఈ డిప్లోరా లక్ష్మీ 54 అనే సీడ్స్ పోయిన సంవత్సరం మేము మహబూబాబాద్ అక్కడి రైతులను అక్కడి తోటలు చూసాము. అక్కడి తోటలు చూసిన తర్వాత మాకు నమ్మకం వచ్చింది. నమ్మకం వచ్చిన తర్వాత ఈ సంవత్సరం మా ఊర్లో దగ్గర ఒక 300 ఎకరాలలో ఈ లక్ష్మీ 54 సీడ్స్ అనేది వేసుకున్నాము. అయితే బ్రహ్మాండంగా కాతుంది. అన్ని రోగాలకు తట్టుకుని చెట్టు కూడా బాగా పెరుగుతున్నది. ఇప్పుడు కూడా 2 కాతలు అయినా కూడా షైనింగ్ ఉంది చెట్టు. ఇప్పుడు కూడా షైనింగ్ ఉంది, పూతుంది. మరి లాస్ట్ వరకు ఇంకా కూడా ఇంత ఇప్పుడు ఒక్కొక్క చెట్టుకు కనీసం 1 కిలో 2 కిలోల వరకు ఇప్పుడే వెళ్తుంది. అయినా కూడా మళ్ళీ ఇంకో కిలో కూడా కాసేటటువంటి ఆ విధంగా ఉంది చెట్టు. రైతులు ఎటువంటి సందేహాలు పెట్టుకోకుండా కూడా మళ్ళా ఈ సీడ్ను వేసుకోవచ్చు. అంత బ్రహ్మాండంగా ఉంది. ఇప్పుడు వెళ్తే దగ్గర ఆకులు ఎంత ఉన్నాయో కాయలు కూడా అంతే ఉన్నట్టు అయితే కాసింది. విన్నారు కదండి రైతు అభిప్రాయము. ఇది ఇప్పుడు వాళ్ళు చెప్పారు ఇదే వెరైటీ వాళ్ళు మహబూబాబాద్ కానీ వచ్చి ఈ నుంచి మహబూబాబాద్కి మీకు ఎన్ని కిలోమీటర్లు వస్తుంది? దగ్గర 400 కిలోమీటర్లు వస్తుంది. 400 కిలోమీటర్లు ప్రయాణం చేసి కేవలం 300 ఎకరాలు ఒకటే వెరైటీ వేసుకున్నారంటే విత్తనంలో ఎంత దమ్ము ఉంటే ఆ వెరైటీ వాళ్ళు వేసుకుంటారు. అందరికి ఎట్లా ఉంది ఇప్పుడు మీరు వేసిన 300 ఎకరాలు అంటే అందరికి బాగుంది. ఎందుకంటే ఒకరికి బాగుండే బాగుండకపోతే కరెక్ట్ కాదు. అందరికి మంచిగా ఉంది కదా. ఇక్కడ వాళ్ళు అందరు వేసుకున్నారు కదండి. చూడండి ఇక్కడ ఉన్న రైతుల్లో చాలా మంది లక్ష్మీ 54 అనే వెరైటీ వేసుకున్నారంట. వాళ్ళందరికీ లక్ష్మీ 54 వెరైటీ అనేది చాలా బాగుందని చెప్తున్నారు. ఇక్కడ చూస్తున్నారు కదా కాయ శాతం అనేది. ఇంతకంటే మంచి వెరైటీ ఈ వర్షాకాలంలో ఏ వెరైటీ లేదు మాకు తెలిసినంత వరకు. తప్పకుండా అందరూ ఇలాంటి వెరైటీని చూసి వేసుకోగలరని మేము ప్రయత్నిస్తున్నాం.